తెలంగాణ చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. సిర్పూర్లో 10.4, ఆదిలాబాద్ జిల్లా సాత్నాలలో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా పెంబిలో 17.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో 13 నుంచి 13.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే రాబోయే 10 రోజులు మాత్రం రాష్ట్రీయ ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇటు రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇది కొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 10 రోజుల పాటు చలి తీవ్రత మరింత విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి, ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు క్రమేపీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు లేని విధమైనటువంటి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం సాయంత్రం వేళలో చలి తీవ్రత మరింతగా పెరుగుతూ ఉండడంతో పాటు శీతల గాలులు కూడా వీస్తున్నాయి. ఇటు జిల్లా నుంచి బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాత్రుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్న పరిస్థితులు, అలాగే పగటి ఉష్ణోగ్రతలు కూడా మార్పులు జరగడంతో వాతావరణం చల్లబడుతుంది. ఉదయం 9 గంటల వరకు కూడా చలి ప్రభావం ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి ప్రభావం కనిపిస్తోంది. శీతల గాలులు వీస్తడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాలో ఇప్పటికే చలి ప్రభావం పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ కు పడిపోతున్నటువంటి పరిస్థితులు, ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో 10 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. మిగిలిన జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నటువంటి పరిస్థితి. అయితే సిర్పూర్లో 10.4 డిగ్రీలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సాత్నాలలో 10.8 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే నిర్మల్ జిల్లాలో పెంబి 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇటు జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలో కూడా 13.9 నుంచి 13 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే రాబోయే 10 రోజులు మాత్రం రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతాయని, చలి తీవ్రత విపరీతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాడు. రాష్ట్రంలో సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్ పరిస్థితులు మరింత తీవ్రతరం కాబోతున్నాయని, అందుకు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకేసారి చలి తీవ్రత పెరగడంతో ముఖ్యంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఉపాధ్యాయులు, గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇటు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులు కూడా ఉదయం పూట షిఫ్ట్లకు వెళ్లేందుకు కూడా చలి ప్రభావంతో హాజరు శాతం కూడా తక్కువ అవుతున్నటువంటి వాటి శాతంపై కూడా ప్రభావం కనిపిస్తూ ఉంది. దాంతో పాటు ఇటు కూరగాయల విక్రేతలతో పాటు పాల వ్యాపారులు కానీ ఇతరత్ర కూలీ పనులకు వెళ్లేటువంటి దినసరి కూలీలకు కానీ వాళ్ళకు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటల వరకు కూడా రోడ్లపైకి జనాలు వచ్చేందుకు కూడా వాళ్ళు జంకుతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు. పొగమంచు ముఖ్యంగా ఇప్పుడు వాహనదారులు ఏదైతే జాతీయ రహదారిపై వాహనదారులు ఉన్నారో విపరీతమైనటువంటి చలికి తోడు పొగమంచు కూడా దుప్పటిలా కప్పుకున్నటువంటి పరిస్థితుల్లో రోడ్లు కూడా కనిపించినటువంటి పరిస్థితి. అయితే లైట్లు వేసుకుని రాత్రి వేళలో ఏ విధంగా వెళ్తున్నారు, లైట్లు వేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ మంచుతో కప్పబడి ఉండడంతో ఉదయం సమయంలో కూడా లైట్ల వెలుతురులతోటి 9 గంటల వరకు కూడా లైట్ల వెలుతురుతోటి వాహనాలు నడపాల్సి వస్తుందన్నటువంటి చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండడం, ఆ ఏరియాలో చలి తీవ్రత అధికంగా ఉండడంతో రాత్రి వేళలో అధికంగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా కూడా చలికి వణికిపోవాల్సినటువంటి పరిస్థితులు
మనం నెలకొన్నాయి. ఉదయం 7:30 గంటలు దాటితే తప్ప సూర్యుడు ఉదయించడం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాలు సింగిల్ డిజిట్ కు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ అధికారులు కూడా చెప్తున్నారు. తొలుత ఉత్తర తెలంగాణ జిల్లాలపై చలి పంజా విసిరే అవకాశం ఎక్కువగా ఉందని ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు 10 రోజుల పాటు ముఖ్య పట్టణాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. దీని ఉత్తరాది జిల్లాలో టెంపరేచర్లు చివరికి అత్యంత కనిష్ట స్థాయికి 5 డిగ్రీల వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉందనేటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి పంజా విసరడం తోటి ఇటు రాబోయే రోజుల్లో కూడా కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్లరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు శ్రీజ.